ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక రానుందా? అన్ని విమర్శలకు ఉప ఎన్నికే సమాధానం కావాలని ఇరుపక్షాలు భావిస్తున్నాయా? అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ అనుమానాలు బలపడుతున్నాయి. ఎమ్మెల్యే ఉన్నా తన పార్టీలోనే ఉన్న ఉప ఎన్నిక ప్రస్తావన ఎందుకు వస్తోంది? ఇంతకీ ఈ అసలు సిసలైన రాజకీయం ఎక్కడ చూసేద్దామా? రోజు రోజుకి ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు. శాసనసభ లోపల బయట వాగ్బాణాలతో పాలిటిక్స్ ని వెడెక్కిస్తున్నాయి పార్టీలు. ఇప్పటికే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడం ఖాయమని, ఉప ఎన్నికలు రావడం ఖాయమని ప్రచారం జరుగుతుండగా ఇప్పుడు మరో సీటు కూడా జాబితాలో చేరబోతోందన్న టాక్ వినిపిస్తోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ ని ఆత్మరక్షణలో పడేసేందుకు కాంగ్రెస్ సరికొత్త వ్యూహం అమలు చేస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీలో స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని ఇప్పటికే ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. అంతేకాదు జగదీష్ రెడ్డి అంశాన్ని ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేశారు. ఎథిక్స్ కమిటీ ద్వారా జగదీష్ రెడ్డిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలనే వ్యూహంతో ఉంది అధికార పార్టీ. జగదీష్ రెడ్డిపై అనర్హత వేటు వేసి సూర్యాపేటలో ఉప ఎన్నిక తీసుకురావాలనేది అధికార పార్టీ ఆలోచన అంటున్నారు. దానికి తగ్గట్టే పావులు కదుపుతోందట కాంగ్రెస్. సూర్యాపేటకు ఉప ఎన్నిక వస్తే ప్రతిపక్ష బీఆర్ఎస్ పై పైచేయి సాధించొచ్చని భావిస్తోందట కాంగ్రెస్. ఇప్పుడు ఎన్నికలు జరిగితే సూర్యాపేట అసెంబ్లీ సీట్ను ఈజీగా గెలుస్తామని సానుకూల అంశాలపై లెక్కలేసుకుంటోందట అధికార పార్టీ. ఆ సీటుకు బైపోల్ వస్తే బీఆర్ఎస్ ని 2 రకాలుగా డామినేట్ చేయొచ్చనేది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. ప్రభుత్వం విఫలమైందంటూ పదే పదే ప్రతిపక్షం చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలనే ప్లాన్ ఒకటైతే, బైపోల్లో గెలిచి బీఆర్ఎస్ దూకుణ్ణి కట్టడి చేయాలనేది మరో స్కెచ్ అట. అధికార కాంగ్రెస్ ఎత్తుగళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోందట. అటు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ వ్యూహాలను ముందే పసిగట్టి అప్రమత్తమైంది గులాబీ పార్టీ. ఉన్నట్టుండి కాంగ్రెస్ వ్యూహం మార్చడంతో యాక్షన్ కు రియాక్షన్ అన్నట్లు బీఆర్ఎస్ కూడా అంతకు మించిన స్కెచ్ వేస్తోందట. సూర్యాపేటలో ఉప ఎన్నిక తీసుకురావాలని అధికార పక్షం వేస్తున్న ఎత్తుగళ్లను తిప్పికొట్టాలని చూస్తోందట. ఒకవేళ అదే జరిగినా సమర్థంగా ఎదుర్కోవాలని బీఆర్ఎస్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల సమీక్షలను మొదలుపెట్టగా మొదటగా సూర్యాపేట నుంచే ప్రారంభించినట్టు టాక్. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై ఎథిక్స్ కమిటీ డెసిషన్ ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ స్పీకర్ జగదీష్ రెడ్డిని ఎక్స్పెల్ చేస్తే రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయనే దానిపై ప్లస్లు మైనస్లు లెక్కలేసుకుంటున్నాయట రెండు పార్టీలు. ఈ నేపథ్యంలో జగదీష్ రెడ్డిపై అనర్హత వేటు పడుతుందా? సూర్యాపేటలో ఉప ఎన్నిక వస్తుందా? వస్తే ఎవరు గెలుస్తారు అనే చర్చ అప్పుడే రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఏదేమైనా ఉప ఎన్నిక వస్తే రాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతాయంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్.